మంత్రులు, తర్వాత మా నాయకులు, బీసీ నాయకులు, ఇప్పుడు మా బైకన్ లింగం కానీ మా మిత్రుడు వీళ్ళందరూ కూడా అక్కడికి హైకోర్టుకు పోయే పని. దీని తర్వాత మేమేమో ఆ పనిలో ఉన్నాం. కానీ బీఆర్ఎస్కి ఏంటంటే పని పాట లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? మొత్తం బీసీలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, కన్విక్షన్ అనేది తెలుస్తున్నది. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి బస్ భవన్కి అని చెప్పేసి, లేకపోతే ఏంది ధర్నా అని చెప్పి ఇట్లా మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఇలా బీఆర్ఎస్ నాయకులను మేము చూస్తున్నాం. కనీసము బీసీల పట్ల మీకున్న కమిట్మెంట్కు ఇప్పుడు ఇది తార్కాణం కాదా? మీ స్టాండ్ ఏందో తెలియదు, మీరు చేసేదేందో తెలియదు. ఇటువైపు ఏమో హైకోర్టు నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు కూడా ఇలా ఇక్కడ జరుగుతున్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అంటే వీళ్లకు బీసీల పట్ల పట్టింపు ఎట్లా ఉందో ఇప్పుడు వాళ్ళ నిరసన కార్యక్రమం అని, బస్సుల ఛార్జీలు తగ్గియమని వాళ్ళు చేస్తున్న పొలిటికల్ డ్రామా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు ఇలా 53 రోజులు ఆర్టీసీ కార్మికులు 53 రోజులు ధర్నా చేస్తే దాదాపు ఎంతమంది 4-5 పైచిలకు కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోనోళ్ళు. ఆర్టీసీ వ్యవస్థను విధ్వంసం చేసి, ఆర్టీసీని సర్వనాశనం చేసి మీ ఎమ్మెల్యేలకు, మీ నాయకులకు అది కాంప్లెక్స్లు కట్టుకుంటానికి, లేకపోతే మీరు ఎట్లా దాన్ని దోచుకోవాలి, అసలు ఆర్టీసీ అనేది వద్దే వద్దని చెప్పిన కేసీఆర్ పార్టీ వల్ల ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నది. ఆ నైతిక హక్కు మీకు ఎక్కడిది? గతంలో మీరు 3-4 సార్లు ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, మీరు పెంచింది ఏంది అని చెప్పి ప్రజలు ప్రశ్నించినా, మేము మాలాంటి వాళ్ళని ప్రశ్నించినా, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ఎలాంటి స్పందన లేదు. ఆర్టీసీ అసలు అవసరమే లేదు, ఆర్టీసీని మేము ప్రైవేట్ పరం కాదు, అసలు ఆ వ్యవస్థనే మాకు వద్దని చెప్పిన కేసీఆర్ వారసులు వచ్చి ఆర్టీసీని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి గారు, ఇంకొక వైపు మా పొన్నం ప్రభాకర్ గారు దాన్ని లాభాల బాటలో తేవడమే కాదు, అసలు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు ఉచిత బస్సు కాస్త సక్సెస్ అవ్వడమే కాదు, ఉచిత బస్సు వల్ల ఇంకా డిమాండ్ పెరిగి బస్సులన్నీ కావాలి మాకని చెప్పేసి అన్ని డిపోలు అంటుంటే ఎక్కడికక్కడికి ఎలక్ట్రానిక్ ఈవీ బస్సులు కానీ, ఇతరత్ర కొత్త బస్సులు కొనిపెట్టడం కానీ, పాత బస్సులను రిపేర్ చేసి పెట్టడం కానీ, ఇలా ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్న క్రమంలో న్యాచురల్గా వచ్చే ఫినామినా రేట్ల పెంపు అనేది ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పెంచేదాన్ని మొత్తం ఏదో నష్టపోయినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. కనీసం సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడటానికి. మీరు మాట్లాడుతున్న బైట్స్ చూస్తున్నాం కదా, ఏదో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఆస్తులను ఏదో ఎవరికో ఇస్తున్నట్టు, లేకపోతే ఎవరికో తనఖా పెడుతున్నట్టు, అసలు ఆర్టీసీని ఉంచే పరిస్థితి లేదన్నట్టుగా ప్రచారం చేయడానికి సిగ్గుండాలి మీకు. ఇలా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ పక్కన పెట్టండి, ఉద్యోగుల వెల్ఫేర్కి సంబంధించి కానీ దాదాపు 48,000 పైచిలకు ఇలా ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. మాకు ఉద్యోగ భద్రత ఉన్నది, రేపు క్రమేపీ ఎట్లా ఆర్టీసీని మేము ప్రభుత్వ పరం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా మార్చాలనేది లెవెల్ 2లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేయడానికి గతంలో గ్రేటర్ హైదరాబాద్కు అటాచ్ చేసి ఆర్టీసీని, ఇక్కడ లోకల్ సిటీ సర్వీసెస్ను, దాని మీద వచ్చే వాటిని కూడా ఏ విధంగా మీరు చేసిండో చరిత్ర చెప్తుంది. కాబట్టి ఏదో దొంగల నీతులు చెప్పినట్టుగా ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ మాట్లాడుతుంటే ఆయనేమో దాన్ని మొత్తం చుట్టబండలు చేసి పడేసి ఎవరికో కట్టబెట్టాలనుకుని ప్రైవేట్ వ్యక్తులకు పరం చేయాలనేమో ఇంట వండుకొని ఎవరితో మాట్లాడు. ఇలాంటి పరిస్థితిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నేను అంటున్న ఒక మాట అయితే, మీరు ఉన్న 9 సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి మీ వల్ల వచ్చిన నష్టం, ఈ 2 సంవత్సరాల్లో ఆర్టీసీ ఏ విధంగా ఎంపవర్ అయిందనే అంశం చర్చకు మీరు సిద్ధమా? హరీష్ రావు వస్తాడా, కేటీఆర్ వస్తాడా, మీ ఇద్దరిట్లో ఎవరు వచ్చినా సరే
ఈ 2 సంవత్సరాల అంటే దాదాపు 20-21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి, తర్వాత ఆర్టీసీ నుంచి ప్రజలకు, ఆర్టీసీ నుంచి సమాజానికి జరిగిన మేలేంటి, మీ కాలంలో జరిగిన నష్టం ఏంటి, లేకపోతే మీ కాలంలో ఏం జరిగిందో ఏం ఒరగబెట్టిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇగో మీరు నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పింది, ఇగో 48,000 మంది ఉద్యోగులపై వేటు, 48,000 ఉద్యోగులపై వేటేయడానికి సిద్ధపడ్డాడు కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇగో 2 ఆర్టీసీ కార్మికుల బలిదానం సమ్మెకాలంలో, 2 ఆర్టీసీ కార్మికుల బలిదానం. ఇగో వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు లేవు, అసలు చర్చలు పెట్టను, నా ఇష్టం, నా జాగీర్ అన్నట్టుగా, లేకపోతే నేను రాజును అన్నట్టుగా ప్రవర్తించిన తీరు. కానీ నిరసన మేం అప్పట్లో నల్గొండ జిల్లానే కాదు, నేను 2-3 జిల్లాలకు నేను ఆ సమయకాలంలో నేను పోయిన పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది. ఆర్టీసీ కార్మికులకు ఎంతమందిని ఇట్లా అరెస్టులు చేసిండ్రో మీరు చూడండి. ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలో ఏ విధంగా నిప్పంటించుకొని కాల్చుకున్నాడు ఖమ్మంలో అనుకుంటా శ్రీనివాసరెడ్డి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీ కాలంలో ఏ విధంగా ఆర్టీసీని నష్టం చేయాలని చూసిండ్రో. ఇగో సమ్మె అంటే చూడండి, సమ్మె అంటే డిస్మిసే, సమ్మె అంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. అసలు నేను అంటున్న ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లను మొత్తం తీసేసింది ఎవరు? యూనియనిజంలో ఇండియాలో కార్మిక చట్టాలను అనుసరించి యూనియన్స్ ఉండడం అనేది